తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయలుదేరారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కూడా బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జి కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం సీఎం రేవంత్ మంత్రులు మీడియాతో మాట్లాడుతారు. ఈ శాసనసభ్యుల పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు అధికారులు. ఇక అంతకుముందు అసెంబ్లీలో మేడిగడ్డ బ్యారేజీ అంశంపై సీఎం రేవంత్ మంత్రులు మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు అన్ని పార్టీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకే అందరూ కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఎప్పుడూ ఇలా కాలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అనంతరం శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బ్యారేజీ సందర్శనకు కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ సభ్యులు ఇందుకు దూరంగా ఉన్నారు. అంతకుముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై సభలో చర్చ జరగాల్సి ఉండగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో కాంగ్రెస్ పక్షం సభలో చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు బయలుదేరారు. అంతకుముందు సభలో మేడిగడ్డ ప్రాజెక్టు అంశంపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, ప్రాజెక్టు కుంగితే చుట్టూ పోలీసు బలగాలు మోహరించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాఘా బార్డర్లో కూడా అంత సెక్యూరిటీ లేదని ఆరోపించారు. ఇసుక కదిలితే కొట్టుకుపోయే ప్రాజెక్టు ఎలా కట్టారని ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. సభ ప్రారంభమైన తరువాత మేడిగడ్డ బ్యారేజీలో అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధి చేసేందుకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం 38,500 కోట్లతో 2008లో టెండర్లు పిలిచారని, వెంకటస్వామి సూచనతో ప్రాణహితకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని, రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలు పెంచిందని వారు ఆరోపించారు. ఇందులో మొత్తంగా 1,47,000 కోట్లకు అంచనాలు పెంచారని, ఇసుక కదిలితే బ్యారేజ్ కూలిందని వాళ్ళు చెబుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఇసుకలో పేకమేడలు కట్టారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు తరహాలో ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారని, ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు.